టుడే ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. అది తెలియాలంటే ముందుగా హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ B3. నేను మీ స్వాతి రెడ్డి. ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఫ్రమ్ మై ఫ్యామిలీ టు యూ. ఎందుకంటే మన ఛానల్ 1000+ సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యాము. నాకు ఇది ఒక స్పెషల్ అండ్ స్మాల్ మైల్ స్టోన్ రీచ్ అయినట్టు. దీనంతటికి కారణం మీరిచ్చిన సపోర్ట్ అండి. ఈరోజు 1000+ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి ఎవరైతే నాకు తోడ్పాటునిచ్చి నేను ఈ జర్నీని ముందుకెళ్ళడానికి సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలండి. 8 నెలల క్రితం మేము ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలా అనుకున్నాం, కానీ ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ఒక భయం ఉండేది. అండ్ దాని తగ్గట్టు అందరూ అంటారు కదా, సో నీ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ వర్క్ లైఫ్, ఇంట్లో ఇది ఎలా మేనేజ్ చేస్తావో చూసుకో అని ఒక క్లాస్ పెట్టేవాళ్ళు అనమాట. అక్కడ కొంచెం భయం వేసేది, అరే మనం చేయగలుగుతామా లేదా అని. కానీ స్లోగా స్టార్ట్ చేసాం. 50 సబ్స్క్రైబర్స్కి 100 సబ్స్క్రైబర్స్కి ఒక్కొక్క సబ్స్క్రైబర్కి స్లోగా అలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం అనమాట. కానీ ఈరోజు 1000+ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వగలిగాము. ఇది ఒక చిన్న మైల్ స్టోన్ మాత్రమే. ఇంకా ముందు మనకి చాలా మైల్ స్టోన్స్ ఉన్నాయి రీచ్ అవ్వడానికి. కాకపోతే మనకి ఇది ఒక ఎనర్జీని బూస్ట్ ఇస్తుంది అనమాట. ఇంకా బాధ్యతను పెంచుతుంది, ప్రొఫెషనాలిటీ పెంచుతుంది అనమాట. మన ఈ ఛానల్ అసలు మొదలు పెట్టడానికి మెయిన్ రీజన్ అయితే ఒకరు ఉన్నారు. మా ఫ్లోర్లోనే పైన ఒక అమ్మాయి ఉంటుంది అనమాట, మా ఆఫీసే. తను డైలీ అక్క నేనే ఛానల్ స్టార్ట్ చేశాను, మీరు ఇంత బాగా పూజ చేస్తారు, ఇంత బాగా వండుతారు, ఆర్గనైజ్ చేసుకుంటారు, ఇల్లు బాగుంటుంది, ఎందుకు చేయకూడదు అక్క, మీ డైలీ మీ ఇద్దరు లైఫ్ నేను చూస్తాను కదా, ఇద్దరు ఆర్గనైజ్ చేసుకుని వెళ్ళే విధానం చాలా బాగుంటుంది, గగన్ టాలెంట్ ఉంది, సో ఎందుకు చేయకూడదు అక్క, నువ్వు చెయ్యి 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 అంటుంది. ఆల్రెడీ మా హస్బెండ్ కూడా స్టార్ట్ చేయాలనుకున్నారు, కానీ ఇద్దరు వర్కింగ్ కదా, చేయగలుగుతామో లేదో, వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనం వెనకడుగు వేయకూడదు అనే భయంతో, చిన్న భయంతో ఆపేశారనమాట. కానీ తిని చెప్తూ ఉంటే ప్రతిసారి నాకు చెప్తూ ఉండేది అనమాట కనిపించినప్పుడల్లా. సో ఇంకొక రోజు అయితే నేను మాత్రం మా హస్బెండ్ కూర్చోబెట్టి ఇంకా నేను చెయ్యాలి, స్టార్ట్ చేద్దాం, ఏముంది ఇదేం తప్పు కాదు కదా, స్టార్ట్ చేద్దాం, ఒకవేళ చేయలేకపోతే వదిలేద్దాము అని చెప్పి అనుకున్నాము. కానీ ఏం ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నాం అనమాట. అక్కడ కొంచెం అంటే ఆ డిసైడ్ ఉంటుంది కదా ఛానల్ నేమ్, మళ్ళీ మార్చలేము కదా. సో అప్పుడు మనం ఫుడ్ ఒకటే కాదు, మనం కొన్ని అంటే మన తరపు నుంచి ఇంకెవరైనా చేంజ్ అవ్వగలుగుతారు. అండ్ మోర్ ఓవర్ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ట్రావెల్ గురించి వాటి గురించి చెప్దాము, గగన్ ఉన్నాడు కొంచెం ఫన్, ఇవన్నీ కలిపినట్టుగా పెట్టాలి అండ్ మన తెలుగుతనం ఉట్టిపడాలి అన్నట్టుగా మేము ఒక ఛానల్ అయితే థింక్ చేసాము, విందు వినోదం విజ్ఞానం అని. ఇదే మన ఛానల్ నేము. కానీ ఈ 8 months ఈ జర్నీలో మేము చాలా అంటే ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా ఉంటాయి. తక్కువ టైం నిద్రని పోయి తర్వాత మళ్ళీ ఆఫీస్కి నెక్స్ట్ డే హడావిడిగా వెళ్ళిపోయి వచ్చి మళ్ళీ ఎడిటింగ్స్ చేసుకొని మళ్ళీ పోస్ట్ చేసుకొని అండ్ ఇంత వర్క్లో కూడా మా బాబు గగన్ ఉన్నాడు కదా, అసలు ఎటువంటి మాకు ఇబ్బంది కలగనివ్వడు అనమాట. వాడి పాటికి వాడు, నాన్న నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కొంచెం సౌండ్ తగ్గించుకో అంటే తన పాటికి తను పాపం ఆడుకుంటూ ఉంటాడు. అలా ఉండగలిగబట్టే మేము ఈరోజు కనీసం చేసుకోగలిగాము. లేకపోతే వాడు వచ్చి నాకు కుదరదమ్మా నువ్వు ఉండాలి ఇలా అంటే మేము చేయలేం కదా. సో ఇక్కడైతే నిజంగా మా బాబుని మెచ్చుకోవాలి. ఇంకో విషయం అంటే ఈ జర్నీలో కమెంట్స్ వస్తూ ఉంటాయి కదా, ఫస్ట్ నుంచి నాకు రీసెంట్ వీడియోస్ దాకా నాకు ఇద్దరే కమెంట్స్ చేసేవాళ్ళండి. ఒకరు మా పైన టెనెంట్ వాళ్ళ అమ్మ, వాళ్ళ కూతురు ఛానల్ కన్నా తనకి ఛానల్ ఉంది చెప్పాను కదా, భార్గవి తిరుపతి పిల్ల అని. తన ఛానల్ కన్నా కమెంట్స్ పెడతదో లేదో, నాకైతే ఖచ్చితంగా పెడుతుందండి. పాపం తనకి టైప్ చేయడం కూడా రాదు, కానీ అక్కడ ఏదో ఆప్షన్ ఉంటుందంట వాయిస్ ఇచ్చేది, సో నీట్గా పెడుతుంది. అండ్ మా అత్త కూతురు కూడా వాళ్ళిద్దరు ఎప్పుడు కంటిన్యూస్గా నాకు సపోర్ట్ ఇస్తూ ఉండేవాళ్ళు. కొంతమంది ఉన్నారు అక్కడ కమెంట్ పెట్టకపోయినా నాకు పర్సనల్గా సజెషన్స్ చేసేవారు, నా వెల్ విషెస్ ఉన్నారు. సో అందరికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే రీసెంట్ వ్లాగ్స్తో మేము చాలా ఇంకా దగ్గరయ్యాము అనిపిస్తుంది. ఎందుకంటే నా నెల్లూరు జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి వినాయక చవితి వ్లాగ్స్ ఇవన్నీ చూసాం కదా, స్లో బై స్లో ఒక్కొక్కరు కమెంట్స్ పెడుతూ వస్తున్నారు. దాంట్లో కొన్ని కమెంట్స్ అండి, కుమారి గారని, సో వీళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ఎలా పెడతారంటే ఇంకా మమ్మల్ని ఓన్ చేసుకున్నారనమాట ఫ్యామిలీలోకి. లైక్ మా బాబు బంగారం, మా తల్లి బాగా చేస్తున్నామమ్మా, అండ్ మీ ఫ్యామిలీకి బ్లెస్సింగ్స్. సో ఇలా చెప్తుంటే ఇంకా కొంచెం మాకు ఎలా ఉంటుంది బాధ్యత. ఈరోజు లేట్ అయినా, నాకు వర్క్లో లేట్ అయినా పోస్ట్ చేయడం, ఎడిట్ చేసుకోవడం లేట్ అయినా పర్లేదు చేద్దాము. ఎందుకంటే మనల్ని నమ్మి కొంతమంది వాళ్ళ టైం స్పెండ్ చేసి మనకి కమెంట్స్ పెడుతున్నప్పుడు మనం టైం స్పెండ్ చేయడంలో తప్పు లేదని మాకు అనిపించింది. అసలు నిజంగా ఎంత బాగా అనిపించిందండి. మీకు అందరికీ ఒక్కసారి మళ్ళీ నా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇంకో విషయంకి వస్తే ఇంత వాటిల్లో ఒకరు ఇద్దరు ఉంటారు కదా నెగిటివ్ కమెంట్స్ చేసేవాళ్ళు. సో వాటిని నేనైతే కొంచెం
హార్ట్కి తీసుకుంటాను, నేను కొంచెం సెన్సిటివ్. మా హస్బెండ్ అయితే అసలు నువ్వు అలాంటివి ఏం పట్టించుకోకు, తను ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ముందుకెళ్ళగలుగుతున్నాను. అనుకోవచ్చు ఏముంది కెమెరా ముందు వచ్చి మాట్లాడటమే కదా, కెమెరా ముందు వచ్చి వంట చేస్తే ఆడ పెట్టేసేయడం కదా అని. కానీ అంటే నేననే కాదు, ఏ యూట్యూబ్ ఛానల్ అయినా ఎవరైనా ఎంత కష్టం ఉంటుందో దాని వెనకాల. దీని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి మన ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి. సో తప్పకుండా మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. నార్మల్గా ఇంట్లో ఉండి ఇవన్నీ చూసుకోవడం వేరే అండి, ఒక వర్క్ చేసుకుంటూ ఒక జాబ్ లైఫ్ లీడ్ చేస్తూ అండ్ మోర్ ఓవర్ ఒక చిన్న బిడ్డను పెట్టుకొని వాడిని చూసుకుంటూ ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటూ ఇవి చేసుకోవడం అనేది నిజంగా ఇట్స్ రిస్కీ అనమాట. కాకపోతే మేము అనుకున్నాం ఏదైనా సరే దిగేసాము, కొంచెం వెనక్కి వెళ్ళకూడదని. లిటిల్ ఎమోషనల్ వీడియో, బట్ మీరందరికీ నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువేనండి. ఎందుకంటే నేను ఇంత ఫాస్ట్గా 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతానైతే అనుకోలేదు. 900 సబ్స్క్రైబర్స్ వచ్చాక కూడా నేను అనుకున్నాను ఒకరోజు 1000 సబ్స్క్రైబర్స్ కరెక్ట్గా రాగానే వీడియో చేసి పెట్టాలని. బట్ ఆ డేనే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. నాకేమో కొంచెం వర్క్ ఎక్కువగా ఉండి నేను చేయలేకపోయాను. కొంచెం టైం తీసుకొని నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. అండ్ మోర్ ఓవర్ నా వెల్ విషర్స్, ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే నాకు సపోర్ట్ ఇస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో అందరికీ ఇంకొకసారి హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. ఇక నుంచి మీ ముందుకి సరికొత్త కంటెంట్తో మంచి మంచి వీడియోస్తో, యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఇప్పటి వరకు మమ్మల్ని ఎలా అయితే ఆదరించి సపోర్ట్ చేశారో ఇకపై కూడా మీ ఆదరణ మా మీద అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.